రీసెంట్గా జరిగిన బ్లాక్అవుట్ గురించి విన్నావా? రీసెంట్గా లాస్ట్ వీక్ బ్లాక్అవుట్ జరిగింది కదా, వరల్డ్ హిస్టరీలో ఐటీ బ్లాక్అవుట్. విన్నావా వినలేదా? అది మాత్రం సాలిడ్ అనిపించింది నాకు. ఏంట్రా అనుకున్నా, ఇలా కూడా అవుద్దా అని. ఎంతసేపు అయిందో తెలియదు కానీ బట్ మొత్తం అమెరికా, రష్యా, ఇండియా, ఆస్ట్రేలియా, బ్యాంక్స్, ఎయిర్పోర్ట్స్, ఏంటి వాట్ నాట్ అన్నీ ఎఫెక్ట్ అయినాయి. హాస్పిటల్స్. మన ఇండియన్స్ తెలివైన వాళ్ళు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేశారు అనుకున్నా, ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ ప్రింట్ చేయడానికి పనిచేయలేదంట. బోర్డులు రాసి పెట్టేశారా? బోర్డులు రాసి పెట్టడం తెలియదు కానీ నాకు బోర్డింగ్ పాస్ చేతికి రాసి ఇచ్చారు, రాసి ఎక్కిచ్చారని విన్నా నేను. అమెరికాలో అయితే కాలిఫోర్నియాలో మొత్తం ఆ రోజంతా ఫ్లైట్స్ ఆఫ్ చేసేసి ప్యాసింజర్స్ వెనక్కి పంపించారు. దేనివల్ల జరిగిందో తెలుసు ఇదంతానే. అదే సైబర్ సెక్యూరిటీ కంపెనీ అది. ఇది యాక్చువల్గా విండోస్ వాళ్ళతో ఎప్పటి నుంచో కొలాబ్లో ఉంది. వాళ్ళు యాక్చువల్గా సెక్యూరిటీ అటాక్స్ అవి ప్రివెంట్ చేసే కంపెనీ. అదే వీళ్ళు అప్డేట్ అయినప్పుడు విండోస్కి దానికి కంపాటబిలిటీ లేకపోవడం వల్ల మొత్తం బ్లూ స్క్రీన్ వచ్చేసి స్క్రీన్ ఆగిపోయింది. అలాగా ఎన్నో బిలియన్స్ లాస్ అయిందంట ఒక రోజుకి. ఎన్నో బిలియన్స్ లూజ్ అయ్యారంట ఒక రోజుకి ఆ ట్రాఫిక్ వల్ల. అది గట్టిగా హిట్ చేసింది, కొద్దిసేపు అయినా అల్లకల్లం చేసేస్తుంది. అదే పైగా ఇది కదా, బ్యాంక్స్ లో నువ్వు మనీ వేసినా అప్డేట్ అవ్వలేదు ఏదో అన్నారు. మరి అది ఎంతవరకు కరెక్టో తెలీదు. బీబీసీ వాడైతే అదే చెప్పాడు. ఓన్లీ ఒక విండో సిస్టమ్ పెట్టుకుని ఇలా ఉంటే అలాగా. క్రౌడ్ స్ట్రైక్ ఒకటి అప్డేట్ మళ్ళీ ఐఓఎస్ మీద, ఆండ్రాయిడ్ మీద బాగానే పనిచేస్తుందంట. ఓన్లీ విండోస్ ఎఫెక్ట్ అయిందంట. ఈ అన్ని సిస్టమ్స్ ఎయిర్పోర్ట్స్లోని, అన్నిటిలోని, బ్యాంక్లోని విండోస్ వాడడం వల్ల సో బ్యాకప్ లేక ప్రాబ్లం వచ్చింది. సో బ్యాకప్ కింద ఈదర్ ఏంటంటారు, క్రాస్ బ్రీడ్ వాడాలి, లేదంటే అదే హైబ్రిడ్ వాడాలి, లేదంటే ఇంకో సిస్టమ్ పెట్టుకోవాలి. కాస్ట్ ఎఫెక్టివ్ కాదు కానీ బట్ ఏం చేస్తే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే. కానీ జస్ట్ ఇమాజిన్, ఇదే నిజంగా అది సైబర్ సెక్యూరిటీ కంపెనీ అయి ఉండి నిజంగా అలా ఎవరన్నా మైక్రోసాఫ్ట్ని కానీ హ్యాక్ చేయగలిగితే, ఏదన్నా హ్యాకర్ లైక్ యూనివర్సల్గా ఒక ఏంటంటారు, ఒక వార్ క్రియేట్ చేయొచ్చు కదా. అన్నీ అప్డేట్ చేసేయచ్చు నచ్చినట్టు. చాలా పెద్ద హిస్టరీలోకి వెళ్తుంది ఇది నాకు తెలిసినంత వరకు. బుక్లో చదువుతారు చిన్నపిల్లలు ఫ్యూచర్లో. బయోవార్ తర్వాత, కరోనా తర్వాత ఇది వెళ్తుంది అనుకుంటా. అది బయోవార్, ఇది డిజిటల్ వార్ అనుకుంటా. గట్టిగా ఎఫెక్ట్ చేసింది. ఏ రెవల్యూషన్ ఒకటి వెళ్తుంది హిస్టరీలోకి నాకు తెలిసి. ఈ లెవెల్లో భూమి అయింది ఎప్పుడు లేదుగా.